జరిగిన మాట వాస్తవం, ముమ్మాటికి నిజం. ఈ కాన్వర్సేషన్ సుబ్బారెడ్డి గారి వైసీపీ నాకు సొంతంగా వినిపించింది. ఇది నిజం కాబట్టి ఇప్పటికైనా నేను అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి. ఇక్కడ రేవంత్ అన్నగారు ఉన్నారు, అక్కడ చంద్రబాబు గారు ఉన్నారు. కనీసం ఇప్పుడైనా ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎక్కడ ఏ ఎంక్వైరీకి రమ్మన్నా నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు జరిగింది, ఆ తప్పుకు శిక్ష కూడా పడాల్సిన అవసరం. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారే. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్ లో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్సేషను, ఒక ఆడియో కాన్వర్సేషను, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్సేషను నాకే వినిపించారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం, ముమ్మాటికి నిజం. ఈ కాన్వర్సేషన్ సుబ్బారెడ్డి గారి వైసీపీ నాకు సొంతంగా వినిపించింది. ఇది నిజం కాబట్టి ఇప్పటికైనా నేను అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి. ఇక్కడ రేవంత్ అన్నగారు ఉన్నారు, అక్కడ చంద్రబాబు గారు ఉన్నారు. కనీసం ఇప్పుడైనా ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎక్కడ ఏ ఎంక్వైరీకి రమ్మన్నా నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు జరిగింది.